హలో అండి అందరికీ. చాలా తక్కువ నూనె వాడి మనం వంటలు చేసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మనం వాడే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కాదు. సో, ఈ విధంగా కర్రీస్ చేసుకుంటేనే మనకు తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తది. మన హెల్త్‌కి మంచిది. ఫ్రై ఐటెమ్స్ కన్నా కూడా ఈ విధంగా కర్రీస్ అయితే తీసుకోండి. ఇది రైస్‌లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బావుంటుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఎక్కువ నూనె అవసరం లేదు. మనం కర్రీ దగ్గరే నిలబడి ఎక్కువసేపు పని చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా తక్కువ టైంలో చాలా చక్కగా వంట చేసేసుకోవచ్చు. దీనికోసం వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నాను. ఎందుకంటే చిర్రెక్కకుండా ఉంటాయని చెప్పేసి. ఇంకోవైపు ఆనియన్ ఇంకా టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాను. ఇవైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు నార్మల్గా చట్టలో అయినా చేసుకోవచ్చు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాం కదండి కట్ చేసుకొని, ఆ వంకాయ ముక్కల్లో నీళ్ళని వంపేసుకొని వంకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేసేసుకొని ఉప్పు కారాలు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. మార్నింగ్ కొంచెం హరీలో ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోండి. టైము సేవ్ అవుతుంది, మనకి హెల్దీ కూడా. ఇది 2 రకాలుగా తీసుకోవచ్చు. అన్నంలో, చపాతీలో, జొన్న రొట్టెల్లో దేంట్లోనైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. గ్రేవీగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే మనం నెయ్యి వేసుకొని తిన్న ఫీల్ అవుతుంది. సో, ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం ఈ విధంగా పసుపు, నేనైతే కల్లుప్పు వాడతా. కల్లుప్పు మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంత వేసుకొని కారం వేసుకోవాలి. ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత మనం కొంచెం అంటే కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే కొంచెమే వేసాను. జస్ట్ మనం తాలింపులో వేసుకునేంత అయితే వేయలేదు. కొంచెం వేసేసి ఇట్లా ఈ విధంగా కలిపేసేసి దీంట్లో సరిపోయినన్ని వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేశాను. దీంట్లో తాలింపులు ఏం అవసరం లేదు. చక్కగా మనకి దీంతోనే ఉడికిపోతాయి. మామూలుగా సట్టులో అయినా చేసుకోవచ్చు, అది కొంచెం లేట్ పడుతుంది. మనకి ఏదైనా హర్రీ ఉన్నప్పుడు ఇట్లా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. దీంట్లో మనం ములక్కాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఒక 5 విజిల్స్ రానిచ్చుకుంటే ఉడికిపోతుంది. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. సో, పాతకాలం వంటలే మనకి మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం నూనెలో ఏవైతే దేవుకుంటున్నామో అవన్నీ మంచిది కాదు. కానీ నూనె కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనం వాడేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే కాదు కదా. మనం తీసుకునే ఫుడ్డు, పీల్చే గాలి అన్నీ కలుషితం అయిపోయినాయి కాబట్టి కొంతలో కొంతైనా సరే హెల్తీగా తినటం అని కానీ హెల్తీగా ఉండటం అయినా నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువైంది మన పాత రోజులకి ఇప్పటికి. సో, దానికి తగ్గట్టు మన ఆహారపు అలవాట్లు కానీ మన అలవాట్లు కానీ మార్చుకుంటే మంచిది కదా. సో, హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. పిల్లలు తినరేమో అని అనుకోవద్దు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ విధంగా పెడితేనే వాళ్ళకి పెద్దయిన తర్వాత కూడా ఇవే అలవాట్లు వస్తాయి. మనం చిన్నప్పుడు ఏవి నేర్పిస్తే అవే నేర్చుకుంటారు కదా. సో, అట్లా అనమాట. నేను మూత తీసిన తర్వాత ఇంకొన్ని వాటర్ ఉన్నాయని చెప్పేసి సిమ్లో పెట్టేసి ఇంకొంచెం సేపు పెట్టేసుకున్నా స్టవ్ పైన. పెట్టేసుకొని ఫైనల్గా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చేసుకోవడానికి వంకాయలు ఎంచుకోవడం కూడా ఉంటుంది. పచ్చ వంకాయలు బాగుంటాయి. కళ్యాణ వంకాయలు అంట, అవి దొరుకుతున్నాయి ఈ మధ్య, అవి బాగుంటాయి. లేదా బాపట్ల వంకాయలు అనేవి అవి బాగుంటాయి. నల్ల వంకాయలు మాత్రం చేదనిపిస్తుంది, కర్రీ తినలేము. సో, నల్ల వంకాయలు మాత్రం తీసుకోవద్దు. సో, హ్యాపీగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.